గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వ తీరుపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం. కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో పరీక్షలేంటంటూ నిలదీత. కోవిడ్ మృతులకు ఉచితంగా అంత్యక్రియలు. తాండూరులో ముందుకొచ్చిన మహాసేవ సంస్థ. భావితరాలకు సనాతన ధర్మాన్ని తెలియపరచడమే సదాచార్ ట్రస్ట్ లక్ష్యం. సూర్యాపేటలో మెట్టెలు పుస్తెరతాడు అందజేత. కర్నూలు జిల్లా చాగలమరి మండలంలో రోడ్డు ప్రమాదం, 8 మందికి గాయాలు. పరీక్షల విషయంలో ఏపీలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోందన్నారు. విశాఖలో ఏడాది పాప కరోనాతో ఆక్సిజన్ అందక చనిపోవడం బాధాకరమన్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఏపీలో 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించడం అవివేకమన్నారు. విద్యార్థులకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. గత 2 నెలలుగా నేను మన దేశంలో అనేక రాష్ట్రాలు, ఢిల్లీ, యూపీ, అస్సాం, వెస్ట్ బెంగాల్, మేఘాలయ, మిజోరాం, ఇట్లా అనేక రాష్ట్రాలు పర్యటించినప్పుడు ఒకటే కనబడుతుంది. దాదాపు నిన్న 3,68,000 కేసులు, కరోనా వైరస్ కేసులు ఒక్క రోజులో రికార్డ్ అవ్వడం చాలా డేంజరస్ పరిస్థితి. ఇది ఏర్పడుతుంది, ఇట్లా అవుతుందని నేను గత 15 నెలలుగా కంటిన్యూస్గా చెప్తున్నా. ఎలా మాస్క్ వేసుకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, పెద్ద గ్యాదరింగ్లు పెట్టకూడదు, ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంత సీరియస్ పరిస్థితి ఏర్పడిందంటే, మీరు 2 రోజుల క్రిందట న్యూయార్క్ టైమ్స్లో ఒక రిపోర్ట్ చూసుంటారు. మన దేశంలో ఎఫెక్ట్ అయిన బాధితులు, ఈ కరోనా బాధితులు ప్రపంచంలో ఉన్న 200 దేశాల కంటే మన దేశంలో ఎక్కువ అయ్యారని మన నెంబర్స్, మన గవర్నమెంట్ నెంబర్స్ ద్వారా. ఇంకా చాలామంది ఇంకా ఎక్కువ 10 times 20 times కేసులు ఎక్కువ ఉంటాయి. దాదాపు ఇండియాలో ఇప్పుడు 14 కోట్ల మంది ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. 110 మంది. చూడండి, నిన్న విశాఖపట్నంలో ఒక 1 year అబ్బాయి చనిపోవడం ఇండియా టుడే రిపోర్ట్ చేశారు. బెడ్ లేక, రాష్ట్రమంతా దేశమంతా ఆక్సిజన్ లేక, బెడ్స్ లేక, మెడిసిన్స్ లేక, ఎక్విప్మెంట్ లేక, వ్యాక్సిన్స్ లేక, ఇంత కష్టం ఎప్పుడు ఎవరు పడి ఉండరు. మన దేశంలో పడలేదు, ప్రపంచంలో పడలేదు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కోవిడ్ మృతులకు ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు మహాసేవ సంస్థ ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ మహాకార్యానికి తాండూరుకు చెందిన ప్రముఖులు సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాసేవ సభ్యులు టైలర్ రమేష్, చంటి యాదవ్, అంకిత్, ఎబినేజర్, రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. తాండూరు జనజీవన ప్రజలందరికీ కూడా ఈ కరోనా మహమ్మారి ఏమైతే మృత్యు సంఖ్య పెరుగుతున్నదో దానికి ఇంటి వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాకుండా దాన సంస్కారాలు జరుగుతున్నాయి. అలాగే ఆ కార్యక్రమాలు చేయడానికి మేము మహాసేవ అనేటటువంటి ఒక టీం అందరం కలిసి ఒక 25 మంది టీంలో జాయిన్ అయ్యి మేము ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టినాం. ఈ కార్యక్రమం మేము స్టార్ట్ చేయడానికి తాండూరు లోపల ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ యూత్ ఏమైతే ఉన్నదో వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ప్రేరణగా తీసుకొని వాళ్ళు కూడా చేస్తున్నారు, మేము కూడా చేయాలని చెప్పేసి ఈ ఖచ్చితంగా ఈ మహాసేవ
టీంను తయారు చేసి వాళ్ళతో పాటు మేము కలిసి చేస్తున్నాము. మొన్న అంటే 24వ తారీఖు నుండి ఇప్పటిదాకా నేను 7 కార్యములకు పోవడం జరిగింది. వాళ్ళతో కలిసిమెలిసి మంచిగా చేస్తున్నాము. కులమతాతలకు అతీతంగా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాము, మంచిగా చేస్తున్నాము. అయితే ముఖ్యంగా నేను ప్రజలతో కోరుకునేది ఏంటంటే కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ అతను కూడా మేము వెనకాలనే ఉంటాము. పీపీ కిట్లు కానీ అంబులెన్స్ సర్వీస్ కానీ ఇవన్నీ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. సేఫ్టీ ప్రికాషన్స్ మొత్తం ఏమున్నా కానీ పీపీ కిట్లు కానీ అంబులెన్స్ శానిటైజరు ఏమున్నా కానీ ప్రొవైడ్ చేస్తారు. మన వెనకాల చాలామంది సపోర్ట్ చేస్తారు, సపోర్టర్స్ అందరూ మనకు ప్రొవైడ్ చేస్తారు. ధైర్యంగా మేము ఆ పీపీ కిట్లు ధరించి ధైర్యంగా అంత్యక్రియలో పాల్గొంటున్నాం. అంబులెన్స్ సర్వీస్ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో డెడ్ బాడీ ఉందంటే అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే 25,000 అడుగుతారు. తాండూరు నుంచి మేము పోలీస్ స్టేషన్లో లెటర్ తీసుకొని తాండూరు నుంచి మేము పంపిస్తున్నాము. అది కూడా చాలా తక్కువ మొత్తంలోనే డబ్బులు తీసుకొని వాళ్ళు అంబులెన్స్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరిస్తారు. మాకు సహకరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. తాండూరు ప్రజలకు మేము రుణపడి ఉంటాం. తాండూరులో పుట్టి పెరిగినందుకు మేము తాండూరు ప్రజలకు రుణపడి ఉంటాం. ఇలాంటి సేవా కార్యక్రమం ముందుండి కోవిడ్ బారిన పడి మృతి చెందినటువంటి వ్యక్తులకు సేవాభావంతో మానవతా దృక్పథంతో ఈరోజు తాండూరు వెల్ఫేర్ వాళ్ళు కండక్టర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే కార్యక్రమం పూనుకున్నారో వారికి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు గోపాలన్న గారు ఇన్స్పైర్ అయ్యి మానవతా దృక్పథంతో మానవ సేవ మాధవ సేవ అనే ఒక సంకల్పంతో ముందడుగు చేసి భావితరాలకు సనాతన ధర్మాన్ని తెలియపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే సదాచార్ ట్రస్ట్ లక్ష్యమని కన్వీనర్ ఈగా దయాకర్ గుప్తా చెప్పారు. తమ సేవా కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట విద్యానగర్ ప్రాంతంలో ఆర్థికంగా దరూరి కృష్ణమాచార్యులు మనవరాలు సాయిలక్ష్మి వివాహ నేపథ్యంలో మంగళసూత్రాలు మెట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈగా విజయలక్ష్మి, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఏకైక ఆర్యవైశ్య కులగురు పరమపూజ్య శ్రీ శ్రీ వామనేశ్వర మహాస్వామీజీ వారి ఆశీర్వచనంతో హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ సాయి ఈశ్వర్ గుప్తా గారి అధ్యక్షతన సదాచార్ సనాతన ధర్మక సద్విచార్ అనే సంస్థను ప్రారంభించి ఆ సంస్థ ద్వారా ఇప్పటి వరకు తెలంగాణలో పేద వైశ్య వధువులకి ఇతర కులస్తులకి 50 మంగళ సూత్రాలను ఇవ్వడం జరిగింది. ఈరోజు బ్రాహ్మణోత్తములు దరూరి కృష్ణమాచారి గారి మనవరాలు మరింగంటి సాయి లక్ష్మి గారికి ఈరోజు మరి పెళ్ళి కుదిరినందున వారు అడిగినందున ఓంప్రకాష్ గుప్తా సికింద్రాబాద్ గారి ఆర్థిక సహకారంతో మరి ఈరోజు మంగళసూత్రాలను వారికి అందించడం జరిగింది. ఇంకా ఎవరికైనా పెళ్ళి కుదిరిన తర్వాత మరి పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మా కార్యాలయంలో సంప్రదించి ఈ సహకారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి మాత. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్దబోధనం సమీపంలో లగ్జరీ బస్సు బోల్తా పడింది. దీంతో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఆళ్లగడ్డ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. రన్నింగ్ లో అంటే ఆ సైడ్ ఒక స్టెప్ పడింది కాబట్టి మనకేం కాలేదు. నీకు మొత్తం స్టెప్ పగలు కొట్టకపోతే ఎట్లా గ్లాస్ పగలు కొట్టకపోతే మనుషులు ఎట్టొస్తారు బయటికి? నువ్వు ఇంకా అట్లా అనుకుంటే ఎట్లా చెప్పు? ఆయన పాపం వద్దురా స్వామి, మొత్తుకుంటే ఎంత ఫాస్ట్ పోతున్నాడు. వద్దు అన్నా కూడా వినకోకుండా ఊరికే
ఇంకా అడిగి ఏంగా ఒక స్టెప్పేలే పడినది, ఎక్కువ పడలేదు. అమ్మ పాటు తిరిగింటే దాని రూట్ నాకే భయం అయింది చూసి. ఏం కాదులేండి, టెన్షన్ ఏం పడాక. కడప బస్సు ఎక్స్ప్రెస్ అది మెయిన్ ప్రాబ్లం. ఈ అమ్మ పనికిమాల కాదులే, బండి రన్నింగ్ లో అంటే ఆ సైడ్ ఒక స్టెప్ పడింది కాబట్టి మనకేం కాలేదు. నీకు మొత్తం స్టెప్ పగలు కొట్టకపోతే ఎట్లా గ్లాస్ పగలు. మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల సౌకర్యార్థం కోసం రాచకొండ పోలీసులు 2 ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. వీటిని పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ జెండా ఊపి ప్రారంభించారు. స్మార్ట్ IMS సంస్థ వీటిని అందజేసింది. కోవిడ్ మినహా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారు రాచకొండ పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 9490617234ను సంప్రదించి ఈ సదుపాయాలను ఉపయోగించుకోవాలని సిపి కోరారు. ఈరోజు మన రాచకొండ పోలీస్ కమిషనరేట్లో 2 అంబులెన్స్ ప్రజల కొరకు లాంచ్ చేస్తున్నారు. ఈ అంబులెన్స్ మన రాచకొండ పోలీస్కి స్మార్ట్ IMS అని ఈ సంస్థ CEO అమర్ రెడ్డి గారు స్పాన్సర్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2 months 24/7 ఈ 2 అంబులెన్సెస్ మన సర్వీస్లో ఉంటుంది. ఈ అంబులెన్సెస్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న స్టాన్ ప్లస్ అంబులెన్స్ సర్వీస్ వాళ్ళ అంబులెన్సెస్, గ్రేడ్ అంబులెన్స్ కూడా అంటారు. దానికి ఫుల్లీ ఈక్విప్డ్ అది. దాంట్లో ఆక్సిజన్ కావచ్చు, తర్వాత వెంటిలేటర్ ఫెసిలిటీ, అన్ని ఫెసిలిటీ ఉన్నాయి. ఈ అంబులెన్స్ సర్వీస్ మన రాచకొండ పరిధిలో అవైలబుల్ చేయడానికి కోసం మన కంట్రోల్ రూమ్ నంబర్ 94906-17234. I repeat 94906-17234. ఈ రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్ నంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే చాలు. తర్వాత ఈ అంబులెన్స్ వాళ్ళ హాట్లైన్ నెంబర్ కూడా ఉంది. ఈ హాట్లైన్ నెంబర్ వచ్చేసి 1800-121-911-911. I repeat 1800-121-911-911. ఈ నెంబర్కి డయల్ చేస్తే ఎవరికి నాన్ కోవిడ్ ఎమర్జెన్సీ ఉంది, ఆ పర్పస్ కోసం ఈ అంబులెన్సెస్ మనము స్పెషల్లీ ఇది లాంచ్ చేస్తున్నారు. ఈ మధ్యలో చాలామంది మన అంబులెన్సెస్ చాలా బిజీ ఉన్నాయి, మనకు కావాలప్పుడు అంబులెన్స్ సర్వీస్ అవైలబుల్ లేదు అని అంటున్నారు. దాన్ని గమనించి ఈ పీరియడ్లో ఎస్పెషలీ ఈ నెక్స్ట్ 2 months మనకు చాలా ఇంపార్టెంట్. రోజుకి కేసెస్ కూడా పెరుగుతున్నాయి. అప్పుడు వేరే నాన్ కోవిడ్ ఎమర్జెన్సీ ఉన్న మెడికల్ సంబంధి, ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, సీనియర్ సిటిజన్ కావచ్చు, ఇంకా యాక్సిడెంట్స్ కావచ్చు, అప్పుడు ఈ అంబులెన్స్ సేవ పక్కాది ఉపలబ్ధి ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. సో ఈ అంబులెన్స్ స్పాన్సర్ చేసిన స్మార్ట్ IMS సంస్థ వాళ్ళ ప్రతినిధి ఈరోజు నాగేష్, తర్వాత ప్రశాంత్ ఇక్కడ ఉన్నారు. పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు. తర్వాత ఈ రెడ్ అంబులెన్స్ ఈ ఎవరికి ఎమర్జెన్సీ ఉంది, ఎవరికి పేయింగ్ కెపాసిటీ ఇష్యూ ఉన్నాయి, అలాంటి ప్రజల కోసం స్పెషల్లీ ఈ అంబులెన్స్ సేవ మన నాణ్యమైన మాస్కులు వాడాలని పట్టణ సాలూరు SI ఫక్రుద్దీన్ సూచించారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కరోనాపై మామిడిపల్లి ప్రధాన కూడలిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నుంచి సర్జికల్ మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. మన కుటుంబాలని, మన పిల్లల్ని, మన చుట్టాలని, బంధువుల్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళ సేఫ్టీ మన సేఫ్టీ కావాలి కాబట్టి దయచేసి కొనే మాస్క్ మంచి మాస్క్ కొనండి. దయచేసి బళ్ళ మీద 1-3 తిరగొద్దు, కేవలం ఒక్కరే వెళ్ళండి బండి మీద పని ఉంటే. ఇంకో విషయం ఏంటంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నాము.
అది గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, దాన్ని కర్ఫ్యూలాగే అమలు చేయించండి. మీరు కూడా దయచేసి ఏ పని ఉన్నా 10 గంటల్లో పూర్తి చేసుకోండి, మళ్ళీ 5 గంటల తర్వాత రండి. అదేవిధంగా సాలూరు పట్టణ ప్రజలందరికీ పోలీసు వారి నమస్కారం. కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. దాని ప్రభావం కారణంగా ఎంతోమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది ప్రస్తుతం ఆసుపత్రిలో పోరాడుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రజలను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అందరికీ తెలిసిన విషయమే కానీ ఖచ్చితంగా మాస్క్ ధరించడం, అలాగే డిస్టెన్స్ పాటించడం, అదేవిధంగా తరచూ చేతులు శుభ్రపరచుకోవడం, ఈ 3 కార్యక్రమాలు చేయాలి. కానీ చాలామంది ఆటోల్లో ఎక్కిసి ప్రయాణం చేయడం, ఒకే ద్విచక్ర వాహనం మీద 2-3 ప్రయాణం చేయడం, అలాగే టీ షాపుల దగ్గర, పానీపూరి బళ్ళ దగ్గర మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర అధికంగా పబ్లిక్ వారి యొక్క సోషల్ డిస్టెన్స్ మర్చిపోయి, ఫిజికల్ డిస్టెన్స్ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి తద్వారా ఈ కరోనా వ్యాప్తి చెందడానికి దోహదపడుతున్నారు. దయచేసి ప్రజలు గుర్తించాలి. మాస్క్ ధరించడంతో పాటు ఖచ్చితంగా N95 మాస్క్ ధరించడము, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటించడము ఖచ్చితంగా చేయాల్సిందిగా మా తరఫు నుంచి కోరుతున్నాము. దాని ద్వారా మన సాలూరు పట్టణ ప్రజలందరూ కూడా కరోనా వ్యాప్తి నుంచి దూరంగా ఉంటారని, దాని బారిన పడకుండా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇటువంటిది లేదా సర్జికల్ మాస్క్ కొంతమంది వేస్తున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని లింగోజిగూడ కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు చూపు లేకపోవడం వల్లనే కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుందన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ తమ పార్టీ ఎమ్మెల్యే సీతక్క 2 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని అన్నారు. కేసీఆర్కు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీలో కోవిడ్ని జాయిన్ చేయండి అని మా సీతక్క, మా ఫైర్ బ్రాండ్ సీతక్క 2 రోజుల నిరాహార దీక్ష చేస్తే నిన్న ఆమెను హాస్పిటల్లో తీసుకొని పోయారు. ఇక్కడున్న నాయకత్వం ఎందుకు డెలిగేషన్ తీసుకొని వాళ్ళ కారులో ఎక్కించుకొని, ఇదే బీజేపీ కార్పొరేటర్లను మొన్న ఎక్కించుకున్నట్టు వాళ్ళ కారులో ఎక్కించుకొని ఎందుకు గవర్నమెంట్ రిప్రజెంట్ చేయట్లేదు స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు? కోవిడ్ ఇంత భయాందోళన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు ప్రతి ఒక్కరం ఎదుర్కొంటున్నాం. ఒక్క పేషెంట్ జాయిన్ అయితే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈరోజు లక్షల రూపాయలు మనం హాస్పిటల్లో వెచ్చించడం జరుగుతుంది. ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం. కోవిడ్ భూతం మన నుంచి ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు, కానీ ప్రతి ఒక్కరం దీంట్లో బాధితులమే. పరిస్థితులు ఈరోజు గవర్నమెంట్ ఉంది అంటే నిజంగా బీజేపీ గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందో అర్థమైతలేదు నాకు. వృధా ఖర్చులు ఎక్కువ పెట్టి ఏదైతే అవసరం ఉంది, ఈరోజు కోవిడ్కి టీకాలు అనుకోండి, కోవిడ్ టీకా లేకపోవడం ఏంటండి? 14 నెలల నుంచి కోవిడ్తో సఫర్ అవుతున్నాం మనము. కోవిడ్కి మందులు మీరు ఎందుకు ప్రొడక్షన్లో స్టాప్ చేయడం జరిగింది? ఎందుకు అవసరం లేనప్పుడు మీరు పాకిస్తాన్కి ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? ఇవన్నీ చేసే కన్నా మన దగ్గర ఉన్న పబ్లిక్కి, మన దగ్గర ఉన్న ప్రజానికానికి, మన దగ్గర సఫర్ అవుతున్న కుటుంబాలను మీరు ఎందుకు ఆదుకోవట్లేదు? చేసుకోండి. ఎందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనాయి? ఎందుకు దీనిపైన శ్రద్ధ లేదు? ఎందుకు ఇంజెక్షన్స్ రావట్లేదు? ఎందుకు వ్యాక్సినేషన్ జరగట్లేదు? ఎందుకు దీన్ని వార్ ఫుటింగ్ మీద తీసుకోవట్లేదు? మనం ఎందుకు దీన్ని ఎంపీ సోయం బాబురావు జన్మదినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 400 మందికి ఉచిత కరోనా నివారణ మందులను పంపిణీ చేశారు. బీజేపీ ఇచ్చోడ మండల శాఖ అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో హోమియో వైద్యుడు డాక్టర్ సునీల్ కుమార్ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ నేతలు మాధవ్, భీమ్రెడ్డి, కొల్లూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎనిమిది 10 రోజులు ఈ కరోనా నుంచి ఆపగలుగుతారు. 8 రోజులు. ఓకే, చేతులతో ముట్టారు. ఎందరున్నారు? అందరికి ఇచ్చేసి
స్వయం బాపురావు జన్మదినం ఆ ప్రకారంగా ఈ దేశంలో కరోనా పెరిగిపోయింది. కరోనా కోసం ఉపాయం ఏం చేయాలి? మెడిసిన్ ద్వారా పిల్లగాళ్ళకు కానీ పెద్దోళ్ళకు కానీ తీసుకుంటే 10 దినం ఉంటుందని డాక్టర్ సార్ చెప్తున్నారు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసుకుంటా ఇలా ఈ దేశం అంతా రాష్ట్రం అంతా కరోనా మమయమైపోయింది. ప్రజలకు ఎట్లా బతికించాలి, ప్రజలకు చైతన్యం ఎట్లా చేయాలి, అదే భాగంగా ఇలా డాక్టర్ సాబ్ మన పార్టీ ఆఫీస్కి వచ్చి మెడిసిన్ ఫ్రీగా ఇస్తున్నారు. అది భారతీయ జనతా పార్టీ ఆఫీస్. మండల బీజేపీ శాఖ తరఫున శ్రీ స్వయం బాపురావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అట్లానే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి శ్రీరామ్ రమేష్ శివనగర్ పరిసరాల్లో అట్టహాసంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార కార్పొరేటర్ శివనగర్ ప్రజల సమస్యలను గాలికొదిలేశారన్నారు. బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. 35వ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా బ్యాట్ గుర్తుగా పోటీ చేస్తున్నా. నేను గత 17 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నా. నేను ఇంటింటికి వెళ్తే వాళ్ళ సొంత అన్నలాగా, తమ్ముడిలాగా, వాళ్ళ బిడ్డలాగా ఆదరించి మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు తమ్మి, మేమే వచ్చి మీకు ఓటు వేస్తాం, ఓటు వేసి నిన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళే అంటారు. ఇక్కడ వేరే పార్టీ వాళ్ళు పోటీ చేసే వాళ్ళు ఎవరు లోకల్ కాదు. ఒకతను పక్క డివిజన్ నుంచి వచ్చిండు, ఒకతను అతనికి అసలు ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఏం చేయలేదు. ఇప్పుడు మనం స్థానిక ఎస్సీ కాలనీలో ఉన్నాం. 5 సంవత్సరాల క్రితం కార్పొరేటర్ అయినా ఇంతవరకు కూడా ఎస్సీ కాలనీలో అడుగుపెట్టలేదు. అందుకు నిదర్శనం ఏంటంటే ఈరోజు నాకు ప్రజల యొక్క స్పందన చూసి మిత్రుడు బాల్యకుమార్ 9వ డివిజన్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ నా సమక్షంలో నాకు సంఘీభావం తెలిపిండు. మిత్రునికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అతను కూడా ఎందుకు చేయాలంటే గత 5 రోజుల నుంచి ఈ స్పందన చూసి అన్న నువ్వు గెలుస్తాను, నీతో నేను ఉంటా, ఎందుకంటే నీ యొక్క విజయంలో కూడా నేను పాల్పంచుకుంటా అని అతను తెలియజేసి నాకు సంఘీభావం తెలిపిండు. నాకు ఈ సంఘీభావం తెలిపిన అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను కూడా గెలిచిన తర్వాత ఈ యొక్క డివిజన్ను రాష్ట్రంలోనే నెంబర్ 1 ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతా. నాకు ఈ డివిజన్లో ఏం చేయాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు. అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి కూడా పేద బడుగు బలహీన వర్గాలకు నేను సంక్షేమ పథకాలు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా వారికి అందిస్తా. కొత్తూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ అబ్జర్వర్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీఓ రాజేశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. కడప జిల్లా పొద్దుటూరులో జరిగిన హత్య కేసుకు సంబంధించి 8 మంది ముద్దాయిలను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని డీఎస్పీ ప్రసాదరావు వెల్లడించారు. వీరి వద్ద కత్తి తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. పాత తగాదాలే హత్యకు కారణమని ఆయన వివరించారు.
దుర్గమ్మ గారి కార్తీక్, భువనేంద్ర, శివ, వెంకటేష్, శ్రీనివాసులు, నాగలక్ష్మి, జొన్నల నాగలక్ష్మి, కాశీపోగుల శివప్రసాద్ అనే వ్యక్తులు కలిసి పుజారి కార్తీక్ని చంపడం జరిగింది. దీని మీద ఆ రోజే కేసు కట్టడం జరిగింది. ఈ ముద్దాయిల్ని ఈరోజు సుమారు 9 గంటల 30 నిమిషాలకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. వీళ్ళకి మధ్యన మెయిన్ A1 అక్యూజ్డ్ అయిన దుర్గమ్మ గారి కార్తీక్కి తర్వాత చనిపోయిన పుజారి కార్తీక్ మధ్య చిన్న విభేదాలు ఉండేవి. ఇవన్నీ కూడా క్రికెట్ ఆడుతున్నప్పుడు జరిగిన సంఘటనలు, తర్వాత చిన్నగా అవి ప్రేరేపితమై ఈ A1 అనే వ్యక్తి మిగతా A2 to A8తో కలిసి ఈ పుజారి కార్తీక్ను చంపడం జరిగింది. దీని మేరకు ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. సో థ్యాంక్ యూ. అంతే. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 35వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి హర్షం సురేష్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను పలకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత కార్పొరేటర్ శివాన్ నగర్ ప్రజలను గాలి కొదిలేశారని ఆరోపించారు. హాకీ స్టిక్ బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. నా పేరు హర్షం సురేష్, నన్ను గుంటూరు అంటారు. నా శివనగర్ ప్రాంతవాసి. మాది 35వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల అభిప్రాయం మేరకు మరియు యూత్ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నేను గత 9 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం కూడా జరిగింది. కార్యకర్తగా పార్టీ గుర్తించని ఎడల నా కార్యకర్తలు, నా అభిమానులు మరియు అన్నలు, పెద్దలు, అక్కలు అందరూ కలిసి నువ్వు వెయ్యాలని చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది వాళ్ళ అభిప్రాయం మేరకు. కావున ఈ డివిజన్ యొక్క అభివృద్ధి కొరకు ముందుకు ఆ తరం కూడా రావాలని చెప్పి డివిజన్ అభ్యర్థులను కోరుకోవడం కూడా జరిగినది. డివిజన్ అభ్యర్థుల దగ్గర డివిజన్ యొక్క బాగులు మరియు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటిదని కనుక్కోవడం కూడా జరిగింది. డివిజన్లో దోమల విపరీతం, మూర్ల డ్యామేజు, రోడ్ల వ్యవస్థ. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని గుంటూరు జిల్లా మాచర్ల రూరల్ ఎస్ఐ ఉదయలక్ష్మి సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలన్నారు. ద్విచక్ర వాహనంపై ఒకరిని మాత్రమే అనుమతిస్తామన్నారు. మాస్క్ లేకుండా తిరిగే వారికి జరిమానా విధిస్తామన్నారు. కరోనా అనే మహమ్మారితో మనందరం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ కరోనా సెకండ్ వేవ్ అనేది చాలా ఉధృతంగా కొనసాగుతుంది. ప్రపంచంలో చూసుకుంటే మన ఇండియాలోనే ఎక్కువగా ఉంది. దయచేసి మన మాచర్ల రోడ్ల పరిధిలో జనాలందరికీ చెప్తున్నాను, 4 తర్వాత లాక్డౌన్ ప్రకటించబడింది. 4 తర్వాత రోడ్ల మీదకి కానీ ఎక్కడ జనాలు రాకూడదు, ఎక్కడ గుంపులుగా ఉండకూడదు. షాప్స్ అన్ని క్లోజ్ చేయాలి. అర్జెంట్ అయితే ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి, శానిటైజర్ యూజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు నేను విన్నవించుకునేది ఏంటంటే పోయినసారి కంటే ఈసారి ఈ సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉంది. ఎక్కడికెక్కడ జనాలు చనిపోవడం జరుగుతుంది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మిమ్మల్ని చాలా దయతో విన్నవించుకుంటున్నాను. మీరందరూ చాలా ఎమర్జెన్సీ అయితే బయటికి రండి. మిగతా విషయాలు బయటికి రావద్దు. దయచేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండండి. అధికారుల ఆదేశాల ప్రకారంగా కొనసాగితే మనం కాపాడుకుంటాము. మీరు కూడా సహకరించాలి. మేము ఎంత పాకులాటం కాదు కానీ పబ్లిక్ కూడా సహకరించండి. కరోనా నియంత్రణ కోసం పల్నాడు అంతటా క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక వైద్యాధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా 2వ దశకు పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, కృష్ణ, మీరా తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం క్రితం మార్చి 22వ తేదీ నాడు మన భారతదేశంలో సంవత్సరం క్రితం లాక్డౌన్ పెట్టి కరోనాని పారద్రోలుతామనేటటువంటి దీక్ష తీసుకున్నటువంటి ప్రధాని సంవత్సరమైనా సరే కరోనాని పారద్రోలటం చేతగాక ఈరోజు దేశం మొత్తాన్ని ప్రపంచ దేశాల్లో తలదించుకునే విధంగా ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా తీవ్ర రూపం దాల్చడానికి కారణం మొట్టమొదటి దోషి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేంద్ర ప్రభుత్వం. దానికి బాధ్యత తీసేటటువంటి నరేంద్ర మోడీ అని దేశ ప్రజలు మొత్తం కూడా ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఆ రోజు కరోనాని పారద్రోలటానికి అన్ని దేశాల్లో అనేక రకాలుగా వైద్య రకాలు చేస్తూ ఉంటే మన దేశంలో చప్పట్లు కొట్టేయటం, పళ్ళాలు కొట్టేయటం, కొవ్వొత్తులు వెలిగించటం, మూఢనమ్మకాలని దేశం మొత్తం వ్యాపింపజేసినటువంటి అతి అసమర్థ ప్రధాని ఎవరైనా ఉన్నారు అని అంటే ఈరోజు నరేంద్ర మోడీ అనేది మనం గమనించాలి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ ప్రభుత్వ తీరుపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పరీక్షలేంటంటూ నిలదీత. కోవిడ్ మృతులకు ఉచితంగా అంత్యక్రియలు. తాండూరులో ముందుకొచ్చిన మహాసేవ సంస్థ. భావితరాలకు సనాతన ధర్మాన్ని తెలియపరచడమే సదాచార్ ట్రస్ట్ లక్ష్యం. సూర్యాపేటలో మెట్టెలు, పుస్తెలతాడు అందజేత. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో రోడ్డు ప్రమాదం, 8 మందికి గాయాలు. బులెటిన్ వివరాలు. స్టేట్ యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. వీక్షకులకు చిన్న మనవి, ప్రతి ఒక్కరూ కరోనా నుంచి కాపాడుకోవాలంటే విధిగా సింగిల్ మాస్క్ లేదంటే డబుల్ మాస్క్ కూడా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగనే తరచూ చేతుల్ని కడుగుతూ అలాగనే శానిటైజ్ చేస్తూ ఉండటం చాలా మంచిది. కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు ఇతరులను కూడా అలాగనే మీ కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోండి. నమస్తే.